మీరందరూ ఇక్కడ చూస్తున్నారా? ఈ టపాసుల గోల చూసి దీపావళి అనుకుంటారేమో, కాదండి. ఇటు సైడు చాలా అంటే చాలా చాలా బాగా జరుపుకుంటారు. ఇలా వినాయకుని చవితి తర్వాత నిమజ్జనం రోజున చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారు పండగలాగా. ఈ టపాసులు పేల్చడం అన్నీ చూసి నేనేమో దీపావళి పండుగొచ్చింది అనేలా అనిపించిందండి మాకు, మా ఫ్యామిలీ మొత్తానికి. ఇంతకీ ఇక్కడ నిమజ్జనం చేస్తాం కదా! మనమైతే ఖైరతాబాద్‌ని అయితే ఖైరతాబాద్‌లో ఉన్న వినాయకుడిని 11 రోజులకు తీసేస్తారు కదా! ఇక్కడ చిన్న చిన్న వినాయకుడిలే ఉంటారు. కానీ 21 రోజులు కూడా వినాయకుడిని పూజిస్తారు అనేసి మా వారు తెలుసుకున్న సమాచారము. నిజానికి ఇప్పుడు టైం 11 అవుతుంది. అయినా కూడా ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ, అక్కడ అని ప్రతి ఒక్కరు అట్ ఎ టైమ్ అందరూ పేల్చారండి. అసలు ఎంత బాగా అనిపించింది చూస్తున్నారా? ఇక్కడ, అక్కడ కూడా పేల్చారు కదా! నిజానికి మేము ఇలా సాయంత్రం నుంచే మేము మార్కెట్‌కి వెళ్దామనేసి రెడీ అయ్యి వెళ్తున్నాము. మాకు ఆదివారం అంటే ఐదో రోజు కదా! సర్లే అలానే నిమజ్జనం చేసేటప్పుడు వినాయకులు ఉంటారు కదా! వాళ్ళని కూడా చూసి రావచ్చు అనుకున్నాము. అలానే సర్లే ఫస్ట్ మార్కెట్‌కి అయితే వెళ్దాం కదా! మార్కెట్‌కి వెళ్ళి కాయగూరలు లేవు అని సాయంత్రం అయితే బయలుదేరామండి. సాయంత్రం కాయగూరలు అంత ఫ్రెష్‌గా లేవు. బట్ పొద్దుటి నుంచి కొంచెం వర్షము, మబ్బుగా ఉండే. ఇంకా మా బాబుకి కూడా కొంచెం జ్వరం ఉండే. ఎందుకులే అనేసి అంత ఎండలో ఎందుకులే అనేసి మేమే ఉండిపోయినాము. ఇంకా కొంచెం సాయంత్రం కొంచెం ఎండ బాగా సాయంత్రం పూట వచ్చే ఆ ఎండకైతే బయలుదేరామండి. ఫస్ట్ ఇక్కడ నుంచి మా వినాయకుడిని కూడా కొంచెం ఎత్తేస్తున్నారని చూడడానికైతే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత వినాయకుడిని చూసేసిన తర్వాత ఇప్పుడు తిరిగి ప్రయాణం అయితే చేస్తున్నామండి. ఇంకా మార్కెట్‌కి అయితే వెళ్ళాలి కదా! వెళ్తున్నామన్నట్టు. ఇక్కడ మార్కెట్‌లో వెళ్ళే దారిలో నేను ఒకటి చెప్తాను. ఇక్కడ ఒక స్వీట్ షాప్ ఉంది. అది మా వారికంటే చాలా ఇష్టము. అక్కడ స్వీట్స్ బాగుంటాయి, హైజీనిక్ ఉంటాయని. అలాగే ఇప్పుడు మార్కెట్‌కి వెళ్ళే దారిలో అయితే టర్న్ అయ్యాము. ఇక్కడ రెండే 2 చోట్ల వినాయకుడిని పెట్టారండి. నిజంగా వినాయకులు ఎంత పెద్ద వినాయకుడైనా సరే మట్టితోనే చేశారండి. రెండే 2 చోట్ల పెట్టినారు. నిజం అసల వాళ్ళ డెడికేషన్‌కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఇప్పుడు పీఓపీ అట్లా వాడి చాలామంది అయితే పర్యావరణాన్ని కాలుష్యాన్ని చేస్తున్నారు కదా! ఇక్కడ ఈ ఊర్లో అయితే అలాంటివి రూల్స్ ఏమన్నా ఉన్నాయేమో తెలియదు నాకైతే. కాకపోతే కొంచెం రోడ్లే కొంచెం గుంతలుగా ఉంటాయి కానీ పండుగలు అట్లాంటివి ఏవైనా సరే మంచిగా జరుపుకుంటారు. మీకొక విషయం తెలుసా? ఈ మొత్తం హోల్ సిటీకి మొత్తం ఇదిగోండి ఇదొక్కటే మనకి మార్కెట్ లాగా కనిపించేది. అంటే ఇదొక చిన్న పల్లెటూరే. ఈ ఒక్క వీధిలోనే అన్ని బట్టలైనా సరే, లేడీస్ కార్నర్ అయినా సరే, కాయగూరల మార్కెట్ అయినా, ఫ్రూట్ షాప్స్ అయినా, స్వీట్ షాప్స్ అయినా అన్నీ ఇక్కడే. అందుకనే ఇక్కడ పోలీస్ వ్యాన్ కూడా ఉంది. అది చూస్తున్నారా? ఇది పోలీస్ వ్యాన్. అదిగోండి పోలీసులు. అందుకనే ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి. ఇదొక్కటే కదా మార్కెట్ ఏరియా అనేసి ఇక్కడ ఖచ్చితంగా పోలీసులు అయితే ఉండనే ఉంటారు. ఇంతలోనే ఇంత చిన్న దాంట్లోనే మాకైతే ట్రాఫిక్ జామ్ అయినట్టు అనిపించింది. చూస్తున్నారా? చిన్న రోడ్డు, డబుల్ రోడ్డు కూడా లేదు. జనాలైతే విపరీతంగా వస్తుంటారు. ఆడికి ఆదివారం అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా హడావిడి. అంటే జాబ్ పర్సన్స్ అయినా ఎవరికైనా కొంచెం సెలవు రోజు కదా! కానీ పాపం పోలీసులకే ఏ సండే అనేది కూడా ఉండదు కదా! వాళ్ళ ఫ్యామిలీని తలుచుకొని నాకు బాధేసింది. ఆ తర్వాత ఇదిగోండి ఇదేనండి షాప్స్. కొన్ని అయితే క్లోజ్ అయిపోయాయి సాయంత్రం అయిపోయిందని. ఇంకొన్ని అయితే ఉన్నాయి పూల బండ్లు అన్నీ. ఇంకా ఎలాగోలా అయితే మార్కెట్లోకి వెళ్ళామండి. మార్కెట్కి వెళ్ళిన తర్వాత కావాల్సిన వస్తువులు అట్లాంటివి మార్కెట్లోనూ ఒక దేవుడిని అయితే పెట్టారు చూసారా? గణనాథుడు ఎంత పెద్దగా ఉన్నారో. కాకపోతే గణనాథునికి బాగా హారాలతోటి బాగా అలంకరించినట్టుగానే విగ్రహం అనేది వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఇంకా చుట్టుపక్కల ఇంకా ఏమైనా ఉన్నాయా, చిన్న చిన్న బుడ్డి వినాయకులు అనేసి వెళ్ళాము. వెళ్తూ ఉండగానే ఇంకా మేము వచ్చేటప్పుడు అంత గమనించుకోలేదు. కానీ వెళ్ళే దారిలోనే మాకు ఒక వినాయకులు అయితే తీసుకొని వెళ్ళేదైతే చూసామండు. ఎంత చిన్న వినాయకుడైనా సరే చాలా అంటే చాలా హంగామా చేస్తూ తీసుకొని వెళ్ళారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మార్కెట్లో ఇంకా ఫ్రూట్స్ అంటే ఇంకా ఇంతేనండి. ఇదే ఏరియా తప్పితే ఇంకా మిగతా ఏరియాలన్నీ
అసలు రోడ్లు కూడా బాగుండవు. నేను చెప్పిన వినాయకుడిని తీసుకొని వెళ్తున్నారు. మీరు కూడా చూసేయండి. చూసారా, తిరిగి వచ్చేటప్పుడు పోలీసులు కనిపించారా, పోలీసుల వ్యాను. ఆ విధంగా ఉంటుంది. మరి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మేము ఎప్పుడు ప్రతి సండేసే వెళ్తాంలేండి. సండేస్ అయితే ఖచ్చితంగా అక్కడ పోలీస్ వ్యాన్ అయితే ఉంటుంది. నిజానికి అక్కడ ఏమైనా గొడవ జరుగుతుంది అనేసి ఉండింటారు అనుకుంటాను నేనైతే. మీరు చెప్పండి, పోలీసులు అలాంటి రష్ ఏరియాలో ఎందుకు ఎక్కువగా ఉంటారో. ఇప్పుడైతే తిరిగి వెళ్తున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న గల్లీ వినాయకుడు అయితే కనిపించాడు. సర్లేండి, అది చిన్న వినాయకుడేసే అనుకుంటున్నాము. ఇక వెళ్తూ వెళ్తూ ముందరగా మేము వెనకాల ఉన్నాము, దేవుడు ముందర ఉన్నారు. చూస్తున్నారా, అదిగోండి బుజ్జి బుజ్జి వినాయకులైనా చాలా అంటే చాలా సంబరంగా తీసుకుని వెళ్ళారు. నిజానికి వినాయకుడిని పూజించాలంటే ఏ కులము మతము అవసరమే లేదు కదా. భాష ఏదైనా సరే పండుగలంటేనే చాలా బాగా జరుపుకుంటున్నారు ఇటు సైడు. మా బండి కిందనే వేశారండి బాంబు. ఇంకా బాంబులం కాదు ఇళ్ళ కాదు ఇంకే అంటారు చూడు, అట్లా ఇంకా ఉరికాం మేము. ఇక్కడ కూడా ఒక గణపయ్యను చూసారా, వీధికి ఒక గణపయ్యను చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. నిజానికి మేము ఈ వీక్ మొత్తము కొద్దిసేపు ఇంట్లోనే ఉంటాం కదా, ఇలా సండేస్ మాత్రమే బయట తిరుగుతాము. ఇలా అక్కడక్కడ అట్లా మేము మార్కెట్కి వెళ్ళే వీడియోసే నేను షూట్ చేస్తూ ఉంటానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఫర్ సపోర్టింగ్ అంతేనండి. ఇక్కడ చూసారా, చిన్న చిన్న బండ్లు ఎక్కడ చూసినా హోల్సేల్గా పెట్టారండి. మామూలుగా అయితే వాళ్ళు పెట్టినా కూడా కాస్ట్ చాలా ఎక్కువగా చెప్తారు. ఇక్కడ ఇదేనండి లేడీస్ కార్నర్ కనిపించిందా, ఇది అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి కొన్ని అయితే. ఇంకా ఇక్కడ చూసారా మండపం ఎంత పెద్దగా ఉందో, గణపయ్యని చూస్తున్నారా ఎంత చిన్నగా ఉంది, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. అయినా భక్తితో అవసరం కదా మనకి. గణపయ్య చిన్నగున్నా పెద్దగున్నా ఏం కాదు. మనకు దేవుణ్ణి మనసులో ఏ విధంగా అయితే ఊహించుకుంటామో, మనకి గణపయ్య ముఖ్యం అనుకున్న తర్వాత చిన్నదేంటి పెద్దదేంటి అంతే కదా. మేము కూడా ఇంట్లో పెట్టుకున్నప్పుడు చిన్న బొజ్జ గణపయ్యని పెట్టుకున్నాం. కానీ భక్తితో ఆయనని మనము వెలగట్టగలం, కానీ రూపాయితో కానీ వెలగట్టలేం కదా. ఏ సంబంధం లేని మనిషి అయిన గణనాయకుడు మన ఇంట్లో ఉండడానికి ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారైనా వస్తారు. దేవుళ్ళు అదిగోండి ఇక్కడ చూడండి, భరతనాట్యం వేసే గణపయ్యని చూసారా, చాలా అంటే చాలా బొద్దుగా ఉన్నారు కదా. ఇక్కడ నుంచి ఇంకా మా వారికి ఆఫీస్కి వెళ్ళే రూట్ అండి ఇది. చాలా హై స్పీడ్లో వెళ్ళిపోతారు. ఈ రూట్ ఎక్కితే చాలు, అంటే ఈ రోడ్ ఎక్కితే చాలు ఆఫీస్కి వెళ్ళే రోడ్డు. హై స్పీడ్లో ఉరికేస్తారు మా ఆయన. నాకైతే భయం వేస్తుంది. నేను చెప్పాను ఇట్లా వెళ్తుంటేనే, ఏంటండి మీరు ఒకసారి ఆఫీస్కి పిలుచుకొని వెళ్ళారు, అప్పుడు కూడా హై స్పీడ్లో తోలారు మా వారు. ఎప్పుడు చూసినా ఈ రోడ్ ఎక్కితే కానీ నువ్వు చాలా హై స్పీడ్లో వెళ్తావు కదా అన్నాను. ఆయనేమో లేదు నేను నార్మల్గానే వెళ్తాను కదా అంటారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. నేను అన్ని గణపయ్యలను చూసేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నా కెమెరాలో క్యాప్చర్ చేసుకోవడం అది ఇంకా హ్యాపీగా అనిపించింది. చెప్పాను కదా మా వారి గురించి, ఇంకా హై స్పీడ్లో వెళ్తావు అబ్బా నువ్వు అని చెప్తే, లేదు బహుశా ఇది కర్ణాటక బండి అనుకుంటా కదా, కర్ణాటక బైక్ కనుక ఆ మాత్రం స్పీడ్ వెళ్తుంది, అందులోనూ ఇది కర్ణాటక కాబట్టి ఏ బండి వాళ్ళ బండినే కదా, అందుకని స్పీడ్గా బండినే వెళ్తుంది, నేనేం తోలట్లేదు అని చెప్పారు మా వారు. ఇట్లుంటుంది మరి మా వారి మాటలతోని. ఇంకా స్పీడ్లో వెళ్తూనే ఉన్నాము. పూలు, అవునండి పూల గురించి చెప్పడం మర్చిపోయా. ఇక్కడ పూలు కొనడం అంటే డబ్బుల్ని తీసుకెళ్ళి నీళ్ళలో అద్దేసి చింపేసినట్టు చూడండి. అది పూలు పొద్దున్న నుంచి సాయంత్రం లోపల వాడిపోయే పూలకి రేట్ ఎంత ఉంటుందో తెలుసా. మూర అంటే మన సైడు 2 చేతులతో కొలుస్తారు కదా, ఇటు సైడు ఒక్క చేతితోనే కొలుస్తారు. అది ఎంత అంటే 120 రూపాయలు అంట. 120 రూపాయలు తీసుకెళ్ళి గంగలో పోసేయాలి, ఎదుగుండి అలా నీళ్ళలో అయితే వేసేయాలన్నట్టు. నాకు చాలా బాధగా అనిపించింది. నిజానికి ఇటు సైడ్ మల్లెపూలు అయితే దొరకవు, సన్నజాజులు అట్లాంటివే దొరుకుతాయి. ఆల్మోస్ట్ ఆల్ చామంతులు, బంతిపూలు అవే దొరుకుతాయి. మల్లెపూలు అస్సలు దొరకవు. కొంచెం మల్లెపూలు లాగా కనిపిస్తాయి కానీ అవి స్మెల్ రావండి. ఆ పూల పేర్లు ఏంటో నాకు తెలీదు. ఇక్కడ బొజ్జ గణపయ్యని చూసారా, అదిగోండి. నాకైతే చిన్న చిన్న వినాయకులు ఎదురు రావడం కూడా హ్యాపీగా అనిపించింది. పూల రేట్లు అయితే ఇంకా చెప్పలేనండి. నువ్వు మూరనే 120 అంటే ఇంకా 2 మూరలు వేసుకోవాలంటే ఓ
కూలి పనికెళ్తే ₹100 వస్తున్నాయి. అట్లాంటిది ₹100 ఒక రోజు మొత్తం కష్టపడి ఒక మూర పూలు కొనుక్కొని ఏసుకోవాలేమో పనికెళ్ళేవాళ్ళు. అట్లాంటి పరిస్థితిలో ఉంది సమాజము. ఏమైనా అనుకోండి. ఇదిగోండి ఇక్కడంట కొంచెం ఏరియా అనేది అంత డెవలప్ అవ్వలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందుగానే ఇది కొంచెం చిన్న ఏరియా అనేసి. ఇక్కడంట కొంచెం పేదరికంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇక్కడ జనాలు అదిగోండి కట్టెల మోపు అట్లాంటివి చూస్తుంటే నాకు చిన్నప్పుడు మా ఇంట్లో జరిగే విషయాలన్నీ గుర్తొస్తుంటాయి. నేను మా చెల్లి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత డెలివరీకి అట్ ఏ టైం అంటే ఇద్దరం ఒకేసారి ఇంటికెళ్ళాము. మా అమ్మ వాళ్ళు అప్పుడు కట్టెల మోపు సుమారుగా తెచ్చేసుకున్నారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇద్దరం ఒకేసారి డెలివరీ అవుతామని. అప్పుడైతే చెప్తే అసలు మీరు నమ్మరులేండి. సగం కట్టెల మోపంతా అంటే చాలా కట్టెల మోపు అంటే చిన్న మోపులు కాదండి. చాలా పెద్ద పెద్ద మొద్దులే ఉంటాయి కదా, అట్లాంటివి కూడా అన్నీ మేము ఉండగానే అయిపోయినాయి. అంటే అంతలా వేడి నీళ్ళ కోసం కాయనికనే అయిపోయింది కట్టెల మోపు. ఆ కట్టెల మోపు చూస్తుంటే నాకు అవే గుర్తొస్తాయి. ఎక్కడైనా సరే ఫస్ట్ మా అమ్మ గుర్తొస్తుంది నాకు. ఇక్కడైతే కనుక ఇది మేము డైలీ వెళ్ళే ఎస్ఎస్ సూపర్ మార్కెట్. ఇక్కడ గోబీ బాగుంటుంది. అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది కదా, అక్కడ చాలా బాగుంటుంది. నిజంగా క్యాలీఫ్లవర్తోనే చేస్తారు. కొందరైతే గోబీని ఎలా చేస్తారంటే అనే కొన్ని ఆటా కలిపేసి అంత ముద్దగా చేసేసి ఫ్రై చేస్తారు కదా, అలా కాకుండా ఇంకొందరు ఏం చేస్తారంటే క్యాబేజీనే మామూలుగా ఉంటలుగా చేసేసి ఫ్రై చేసిన తర్వాత గోబీలాగా చేస్తారు. ఈయన మాత్రం పర్ఫెక్ట్ క్యాలీఫ్లవర్ అయితే చేస్తారండి. పర్ఫెక్ట్ క్యాలీఫ్లవర్తో గోబీ నాకు చాలా ఇష్టము. మా వారికి కూడా ఇష్టం నిజంగానే. మా పిల్లలకి కూడా హెల్తీ ఫుడ్ ఒకవేళ బయట నుంచి ఏదైనా తినాలి అనుకున్నా కూడా హెల్తీ ఫుడ్డే అనిపిస్తుంది. ఎందుకంటే క్యాలీఫ్లవర్ హెల్తీనే. అప్పటికప్పుడు ఆయన ప్యాకెట్ నుంచి చించి ఆయిల్ కూడా వేస్తారు. అలా చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళే దారిలో గణపయ్యని తీసుకెళ్తున్నారు, మా చిన్న గణపయ్యని. సరే ఆ రూట్ నుంచి కాకుండా ఇక వేరే రూట్ నుంచి వెళ్దాం అనుకుంటే ఇక మా పిల్లల స్కూల్ దగ్గర నుంచి ఒక రూట్ ఉంది మా ఇంటికి. ఆ రూట్లోకి వెళ్తున్నామండి. ఊరి మొత్తానికి 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఎన్నికలో ఒకటి చూపించలేదండి. అక్కడ 2 ఉంది. ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందండి. అది ఒక ఎమ్మెల్యే హాస్పిటల్ అంట. చాలా బాగుంది. ఒక ఎమ్మెల్యే గారు హాస్పిటల్ని కట్టించారు. గుడ్ అండి. ఇలా పేదలకు హెల్ప్ చేసే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేనైతే. మంచిగా ఉంది హాస్పిటల్ అయితే. ఇంకా మా పిల్లల స్కూల్ దగ్గర నుంచి వెళ్ళే రూట్లోకి అయితే వచ్చేసాము. నేను ఎప్పుడు స్కూల్కి తీసుకొని వెళ్ళేటప్పుడు అనుకుంటాను, ఇలా స్కూల్కి వెళ్ళే ఈ వీడియోని కూడా నేను షూట్ చేసుకోవాలి కదా అనేసి. ఇక్కడ నుంచి సీదా ఇదిగోండి ఇక్కడ నుంచి అనుకోండి ఎంత దూరం ఉందో అంత దూరం నేను రోజు నడిచి రావాలి, నడిచి వెళ్ళాలి. చాలా కొంచెం గ్రీనరీగా బాగా కనిపిస్తుంది. ఈ చెట్లు ఉన్నాయి కదా ఇవి. మా పిల్లలు కూడా నడుచుకుంటూనే రావాలి. అయినా నడుచుకుంటూ రావడం కొంచెం హెల్తీనే కదా. మా గణపయ్యనైతే ఎత్తేసారు చూస్తున్నారా, ఇదిగోండి పూలు అట్లాంటివి. బాధగా ఉంది. రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు గణపయ్యని చూసి ఊరికే ఉండను, మళ్ళీ మొక్కడం. వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తాం కదా, అప్పుడు మొక్కుతా. మళ్ళీ తిరిగి నేను ఒక్కదాన్నే వచ్చేటప్పుడు మొక్కుతా. మళ్ళీ వాళ్ళని పిలుచుకొని రావడానికి వెళ్ళేటప్పుడు మొక్కుతా. అలా మొక్కుతూనే ఉంటా. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత గణపయ్యనంతా తీసేశారు అనుకున్నామా. ఇక నైట్ అయితే అయిపోయింది. ఇంకా చిన్న గణపయ్యలు ఇంకొంతమంది ఇంట్లోనే పెట్టుకుని ఉంటారు కదా, వాళ్ళు కూడా నిమజ్జనం కోసము ఫస్ట్ అయితే పెద్దగా హడావిడి అయితే చేస్తారంట. నాకైతే నిజంగా దీపావళి పండుగను చూసినట్టే అనిపించింది. ఇదిగోండి ఇలా ఇంటి దగ్గర ఈడ ఒకటి కాల్చుస్తున్నారు. వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు అన్నట్టుగా హోరాహోరీగా అట్ ఏ టైం చాలామంది కాల్చారు. చెవుల్లో ఏంలే ఇంకా ఆ సీసం పోసేసినట్టే అనుకోండి. అసలు గుయ్యి అంటున్నాయి చెవులు, అంతలా టపాసులు పేల్చారు. ఏమోనండి, నాకు ఇక్కడ కొంచెం ఆచారాలు పద్ధతులు నచ్చాయి.